హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నారి ఖ్యాతి ముచ్చట్లు. ముందుగా అందరికీ శుభోదయం. నేను ఈరోజు రైస్ కుక్కర్లోనే పెట్టేసుకున్నాను. కొంచెం వేడి వాటర్ తీసుకొని దాంట్లో చింతపండు నానబెడుతున్నాను, ఎందుకంటే తొందరగా నానుతుంది. ఆలోపు పోపుకి ఏమేమి కావాలో అన్ని ఐటమ్స్ని రెడీ చేసుకున్నాను. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొంచెం కాజు, పల్లీలు, పసుపు, పులిహోరలోకి శనగపప్పు వేస్తే కూడా బాగుంటుంది. అన్నింటినీ రెడీ చేసుకున్నాను. అయితే ఈరోజు పిల్లలకి నేను సేమియా ఉప్మా టిఫిన్ కోసం చేస్తున్నాను. సో అందుకని పొయ్యి మీద 2 ప్యాన్స్ని పెట్టుకున్నాను. 2 ప్యాన్లలో ఫస్ట్ అయితే నేను ఆయిల్ వేసుకున్నాను. అది చిన్నగా పెట్టేసుకున్నాను సేమియా ఉప్మా కోసమని. ఇంకో ప్యాన్లో ఆయిల్ వేడి కాగానే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొంచెం పసుపు, శనగపప్పు, పల్లీలు, మనం ముందు తీసి పెట్టుకున్నాం కదా, కాజు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి పోపుని మంచి బ్రౌన్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. ప్యాన్లో ఇది పోపు వేగే లోపల మనం ఇంకో ప్యాన్లో మనం సేమియా ఉప్మా కోసము అన్ని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. వేసుకొని పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్స్ మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో అవన్నీ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. సేమియా ఉప్మాలో పల్లీలు అన్నది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను టేస్ట్ బాగుంటుందని పల్లీలు కొంచెం కాజు వేశాను. ఆలోపు మనకు అక్కడ పులిహోర పోపును కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, అలానే వదిలేయద్దు. పులిహోర పోపులో పైనుంచి ఇంకా చివరిగా పోపు మొత్తం వేగిన తర్వాత ఇంగువ వేసి కలిపేస్తే సరిపోతుంది. మనకు పులిహోర పోపు రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ సేమియా కూడా మనం ఇంతకుముందు వేయించుకున్న క్యాప్ పెట్టుకున్నాక క్యాప్ తీసి బాగా వేగిందా చూడాలి. సేమియా ఎలా అంటే మనం 1 గ్లాస్ సేమియా తీసుకుంటే 2 గ్లాస్ వాటర్ వేయాలి. నేను 1/2 గ్లాస్ తీసుకున్నాను. సో అందుకోసమని నేను 3 గ్లాస్ వాటర్ వేశాను. దీన్ని కొంచెం మసలనివ్వాలి. మసులుతున్నప్పుడు మనం ఉప్పు వేయాలి. మనం ఎంతైతే తగినంత వేసుకోవాలనుకున్నామో అంత ఉప్పు వేసి క్యాప్ పెట్టేసేయాలి. ఈ క్యాప్లో మనము చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, దాన్ని చిక్కగా రసం తీసుకోవాలి. మరి పలుచగా తీసుకోవద్దండి, పులుసుకు లేట్ అవుతుంది. సో కొంచెం చిక్కగా తీసి పెట్టుకోవాలి. సేమియా ఉప్మాకి వాటర్ మసలాగానే మనం సేమియా వేసేసి క్యాప్ పెట్టేసి సరిపోతుంది. దాంట్లో వాటర్ అన్నవి మొత్తం అయిపోయే వరకు కూడా క్యాప్ పెట్టేసి ఇంకా సేమియా ఉప్మా సైడ్కి రెడీ అవుతుంది. నెక్స్ట్ నేను వచ్చేసి చింతపండు రుచి అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకున్నాను. చిక్కగానే తీసుకోవాలండి, లేట్ కాకుండా ఉంటుంది. ఇందులోకి కొంచెం ఉప్పు, పసుపు, శనగపప్పు, కరివేపాకు అండ్ కొంచెం ఇంగువ వేసి పెట్టుకోవాలి. అన్నిటినీ కలిపి పొయ్యి మీద పెట్టేసేయాలి. మనకు పులిహోర పులుసు అన్నది రెడీ అవ్వడానికి టైం పడుతుందండి. అది రెడీ అయ్యే టైంలో మనం పిల్లల్ని రెడీ చేసుకోవడం కానీ వాళ్ళ బాక్సెస్కి మిగిలినవి ఏర్పాటు చేసుకోవడం కానీ చూసుకోవాలి. అది మంచిగా మసిలిన తర్వాత మంచి స్మెల్ అన్నది వస్తుంది. అప్పుడు చూసి మనం బంద్ చేసుకుంటే సరిపోతుంది. అదంతా మసలే వరకు కూడా మనకు సేమియా ఉప్మా అన్నది రెడీ అయిపోయింది. దీన్ని సైడ్ పెట్టేసుకోవాలి. సో నేను ఇక్కడ ఏం చేశాను అంటే ఇంకో బౌల్లోకి వాటర్ తీసుకొని పిల్లలకు వేడి వాటర్ పోసి పెడతాక దానికోసం తీసుకున్నాను. ఆ టైంలోనే వాళ్ళ స్నాక్స్ కూడా రెడీ చేసి పెట్టాను. స్నాక్స్ అనేవి నేను నిన్ననే చేసి పెట్టుకున్నాను, నిన్న సండే కాబట్టి. సో చేసి పెట్టుకున్నాను. అవి 2 బౌల్స్లోకి పెట్టేశాను పిల్లలకి. ఈలోపు రైస్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఈ రైస్ని ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బౌల్ పెద్దగా ఉంటే అన్నం తొందరగా చల్లారుతుంది, మనం చేసిన పులిహోర పులుసు కూడా కరెక్ట్గా పడుతుంది. అందుకని పెద్ద బౌల్ని తీసుకొని చల్లినట్టుగా అన్నంని చల్లారబెడుతున్నాను. ఈరోజు ఖ్యాతి ఫీల్డ్ ట్రిప్కి వెళ్తుందండి, అందుకే కోసమే ఈ పులిహోర చేస్తున్నాను. అండ్ స్నాక్స్ కూడా దానికి 2 బాక్సెస్లో పెట్టి ఆల్రెడీ బ్యాగ్లో పెట్టేశాను. పులిహోర పులుసు అంతా కూడా మన రైస్కి పర్ఫెక్ట్గా పట్టివ్వాలి. అయితే అది స్పూన్తో క్యాజువల్గా కలిపినా మనకు పట్టదండి, అందుకే మనం హ్యాండ్తోనే దాన్ని మంచిగా కలిపి పట్టించాలి. ఇది పట్టిన తర్వాత పోపును వేసేసి పోపును కూడా మంచిగా కలిపితే మనకు పులిహోర రెడీ అయిపోయినట్టే. రోజులా కాకుండా
ఖ్యాతికి 2 బాక్సెస్ పెట్టాను, ఎందుకంటే బయటికి వెళ్తుంది కదా, అక్కడ ఎవరైనా ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అన్నట్టుగా. సింహాకి మాత్రం 1 బాక్సే పెట్టాను. ఈరోజు పోలో చాలా సతాయిస్తున్నాడు, చాలా అరుస్తున్నాడు, చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నాడు చెప్పాలంటే. వాటర్ బాటిల్స్ కూడా ఫిల్ చేసి పెట్టేశాను. ఈరోజు కొంచెం టైం ఉంది కాబట్టి పిల్లలు బయట కూర్చున్నారు పోలోని పట్టుకొని. బాయ్ నాన్న, ఎంజాయ్ ద ఫీల్డ్ ట్రిప్ ఖ్యాతి.